యాదవ్ గెలిచిండు ఏం చెప్తారు? మేము ఇదే లెజెండ్ టీవీకి ఎలక్షన్ ముందర ఎలక్షన్ తర్వాత ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఎలక్షన్ ముందర మహేష్ కుమార్ గౌడ్ పిసిసి చీఫ్ కి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మా టీంను మమ్మల్ని దింపితే నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇస్తే అప్పుడు ఇచ్చిన రిపోర్ట్ బిఫోర్ ఎలక్షన్ కి 14,000 నుంచి 21,000 లోపు విన్ అవుతారని చెప్పినాం. ఆఫ్టర్ దట్ దాని తర్వాత ఇక్కడ ఎలక్షన్ అని మేము చెప్పిన రిపోర్ట్ ఇచ్చిన తర్వాత 3 days కానీ టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయనతో పాటు మేము లంకల్ తేపర్ రెడ్డి గారికి కూడా ఇక్కడ బీజేపీ నుంచి కన్ఫర్మ్ అవుతుందని చెప్పి మేము ఇచ్చినాం. ఎవరికి వాళ్ళకి ఇచ్చినాం, మాకున్న అసోసియేషన్ అందరికి మేము ఇచ్చినాం. దాని తర్వాత అన్నతో ఫోన్ మాట్లాడిన తర్వాత నన్ను పిలిపించుకుని మాట్లాడిన తర్వాత నవీన్ అన్న మేము చెప్పింది ఏంటంటే, అన్న ఒకసారి మేము ఏరియల్ సర్వే మేమైతే చెయ్యాలని చెప్పి 25,000 శాంపుల్స్ మేము తీసినాం. అంటే 80,000 ఓటింగ్ అయితే మేము కవర్ చేసినాం. కవర్ చేసిన తర్వాత ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే A to Z మేము ఏదైతే చెప్పినామో 19,000 నుంచి 25,000 లోపు మీరు విన్ అవుతున్నారని చెప్పి ప్లస్ ఆర్ మైనస్ అటు ఇటు జరుగుతూ ఉంటుంది. మీకు తెలియదు ఏముంది, ప్రెస్ కాబట్టి మీరు చాలా మంది డీల్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నవీన్ అన్న గెలవడానికి ప్రధానమైన కారణాలు ఏవైతే ఉన్నాయో, ఒకటి 4,000 3,000 శాంపుల్స్ తీసిన వేరే సంస్థలు ఉన్నాయి. 4,000 తీస్తే 12,000 ఓటింగ్ కవర్ అవుతుంది అన్న, 3,000 తీస్తే 9,000 ఓటింగ్ కవర్ అవుతుంది. అందరూ కాంగ్రెస్ పార్టీ వెంట రేవంత్ రెడ్డి గారు వెంట ఉన్నారని, ఈ జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల నాయకుడు అని, ఒక యువ నాయకుడు, ప్రతి గల్లీలో తెలిసిన నాయకుడు అని ప్రజలంతా భారీ మెజార్టీతో ఓట్లు వేసినందుకు ఈ జుబ్లీహిల్స్ ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు ఒక బీసీ నాయకునికి బీసీ బిడ్డకి టికెట్ ఇచ్చినందుకు ఆ రోజు ఒకటే చెప్పారు. ఆ కేటీఆర్ అన్నాడు, అన్న నవీన్ యాదవ్ వాళ్ళు గుండాయిన కాదు బిడ్డ, ప్రజల మనిషి కాబట్టి ప్రజలు ఓట్లేసి గెలిపించారు. ముందల కూడా ఏ ఎలక్షన్లు అయినా కూడా మా ముఖ్యమంత్రి గారు స్థానిక సంస్థల ఎలక్షన్లు కానీ లోకల్ బాడీ ఎలక్షన్ల ప్రతి ఎలక్షన్ల కాంగ్రెస్ పార్టీ ముందుంటది. ఇది ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి. ముందల కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటుంది. ఇది ఖచ్చితంగా జరిగే విషయం. ఎప్పుడైనా కూడా బీదలకు, బడుగు బలైన వరకు, ముస్లింలు, మైనారిటీలు, ఎస్సీలు అందరూ బస్తీ ఒక్కరు కాంగ్రెస్ పార్టీలో ఏంటో. జై హింద్, జై కాంగ్రెస్, జై నవీన్ అన్న, జై రేవంత్ అన్న. నవీన్ యాదవ్ గెలుపు ఆల్మోస్ట్ ఖాయమైపోయింది. సిపిఐ పార్టీ తరఫున వచ్చినారు, ఏం చెప్తారు? ఇది అభివృద్ధి విజయం కావాలి. ఇంకా 3 సంవత్సరాలు మిగిలింది. అభివృద్ధికి విజయం కావాలి. ఇది అభివృద్ధి విజయం. ఇది ఒక ముఖ్యమంత్రి అయిన కార్యకర్తగా తిరిగిండు. ఇది కార్యకర్తల విజయం. ఇది పేద ప్రజల విజయం. ఎవరైతే స్థానిక వ్యవస్థ ఉందో కొత్త నీరు రావాలి. మా సిపిఐ ఉద్దేశం ఏంటంటే, ఒకే 3-4 టర్న్లు ఉన్న 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఒకే కుటుంబం నుంచి వస్తే అది కొత్త నీరు కాదు. కొత్త నీరు కావాలి. ప్రజా సంబంధంలో కలిగినటువంటి నవీన్ యాదవ్ ఎప్పుడైతే సీట్ ఇచ్చిండో, మేము అంచెలవార మద్దతు భాగంగా ఎప్పుడైతే నవీన్ యాదవ్కి ఇచ్చిండో, ఈయన కమ్యూనిస్టు భావాలు ఉన్న వ్యక్తి. ఒక రకంగా కమ్యూనిస్టు భావాలంటే ఏంటన్నా, పేద ప్రజలకు సహాయం చేయటం. సెక్యులరిజం, మతాతీతమైనటువంటి కులాతీతమైనటువంటి వ్యక్తి. మేము బీసీలకు కూడా రిజర్వేషన్ మద్దతు ఇచ్చాం. 42% భాగంగా ఇలా అగ్ర కులాల జనరల్ అయినప్పటికీ నవీన్ యాదవ్కి సీట్ ఇచ్చింది. అందుకోసమే మేము అభివృద్ధి గెలవాలి, కొత్త నీరు అసెంబ్లీలోకి రావాలి అనే ఉద్దేశంతో మేము మద్దతు ఇచ్చాం. ఆ మద్దతు ప్రకారంగానే పేద ప్రజలందరూ ఓటైబట్టికి ఈ రోజు నవీన్ యాదవ్ 20 ఏళ్ల పైచీలుక, అంటే ఇంత టైట్ లో అనేకమైనటువంటి అబద్ధ ప్రచారాలు కేటీఆర్ చేసినప్పటికీ 20 ఏళ్ళ మెజార్టీ రావటం అంటే ఇట్ ఈస్ నాట్ ఏ జోక్. ఇది వామపక్షాల విజయం. ఇది సెక్యులర్ విజయం, మతాతీత విజయం, అభివృద్ధి విజయం అని మేము భావిస్తున్నాం. కోటలు పగలగొట్టిన, కోటలు బద్దలు కొట్టిన విజయం ఇది. ఒక రకంగా చెప్పాలంటే అసలు కోటలు బద్దలు కొట్టడం అంటే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఆ రోజు మేము మద్దతు ఇస్తే గెలవటం జరిగింది. ఇది కోటల రహిత సమాజం కోసం ఇది విజయం అని మేము భావిస్తూ ఉన్నాం. ఏం చెప్తారంటే, నవీన్ యాదవ్ అంటే ఇప్పుడు ఉన్న లెక్కల ప్రకారం చూసుకుంటే అసలు గెలుపు అవకాశాలే లేవు నవీన్ యాదవ్ కు. నవీన్ యాదవ్ ను గెలవనీయమని చెప్పేసి కేటీఆర్ శపథం చేసిండు. ఇవాళ ఉత్కంఠభరితంగా సాగుతున్న ఎన్నికలలో నవీన్ యాదవ్ ఏకపక్షంగా గెలవడం ఏందంటారు? ఇది ఒక రకంగా రేవంత్ రెడ్డి నిర్ణయాలకి మద్దతు పలకాలి. ఇది రేవంత్ రెడ్డి ఏదైతే ఉందో, మూసీ నది పక్షాలన, హైడ్రా పక్షాలన మేము కేటీఆర్ గారు ఏదైతే విమర్శించారో దానికి మేము మద్దతుగా అది ఖండిస్తూ కేసీఆర్ ఏమని అన్నాడు, ఫస్ట్ హైడ్రా అన్నాడండి. మేము హైడ్రా విధానానికి మద్దతు తెలుపుతున్నాం. ఆయన హైడ్రా చేయబెట్టి ఓడిపోయిద్ది అన్నాడు. మీకు గుర్తే ఉండుంటది. ప్రతి మీటింగ్ లో కూడా అదే అన్నాడు. మేము హైడ్రాకి మద్దతు ఇచ్చాం, మూసీ నది పక్షాలకి మద్దతు ఇచ్చాం, అక్రమాలు తొలగటానికి మద్దతు ఇచ్చాం, 6 పథకాలకు మద్దతు ఇచ్చాం, ఇంద్రమ్మ ఇళ్లకు మద్దతు ఇచ్చాం. ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఒక సందర్భంలో అన్నాడు ప్రచారంలో భాగంగా
3,500 కాదు, మేము 4,000 ఇళ్ళు అర్హత అయిన వాళ్ళకి ఇస్తానని చెప్పిండు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మంత్రివర్గానికి నేను ఒకే విజ్ఞప్తి చేస్తున్నా, మీరేదైతే ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానం జూబ్లీ నియోజకవర్గంలో ఇవ్వాలి. మీకు ఓటర్ పరంగా మేము మద్దతు ఇచ్చాము, సిపిఐగా మద్దతు ఇచ్చాము, ఓటర్ పరంగా మద్దతు ఇచ్చాము, మీ అభివృద్ధికి మద్దతు ఇచ్చాము. ఖచ్చితంగా మీరు నిలబెట్టుకోండి, మీరు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోండి. జూబ్లీ హిల్స్ ని అభివృద్ధి పందాలో నడిపించండి. పేదలకి ఇంద్రం ఇల్లు, అర్హులైన అందరికీ ఇల్లు ఇవ్వండి. 4,000 కాదు, ఇంకొక 1,000 పెంచండి అనేది మా కోరిక. తర్వాత ఏదైతే 2014లో 2018లో నువ్వు 2 పేద ప్రజల్ని మమేకమై ఏ విధంగా పేద ప్రజలకు మమ్మెక్కవే సేవ చేసి నువ్వు నీకు ఎమ్మెల్యే అనే పవర్ ఇస్తున్నాము. నవీన్ యాదవ్ గారు, మీరు గర్వం లేకుండా మరింత సేవ చేయండి, ప్రజలకి పథకాలు అందజేయండి. 6 పథకాలు ఏదైతే ఉన్నా అర్హులైన వాళ్ళందరికీ అందజేయండి, అందుబాటులో ఉండండి అని విజ్ఞప్తి చేస్తాను.